విజయవాడలోని రామవరప్పాడులో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. కోడి పందాలకు బరులు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి రామవరప్పాడు దగ్గర సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లని సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా హైకోర్టు ఆదేశాలని, ప్రభుత్వ ఆదేశాలని పాటిస్తూ ఇక్కడ కత్తి కట్టకుండా కోడి పందాలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి ముందుగా వచ్చిందనే విధంగా ఇక్కడ యొక్క దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ యొక్క వేడుకలు నిర్వహించేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లని కూడా చేశారు. ముఖ్యంగా ఎక్కడెక్కడ బరువులు నిర్వహించాలన్నది కూడా దానికి సంబంధించినటువంటి సూచనలు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే పందాలు ఉన్నాయో, కోడి పందాలు ఉన్నాయో వాటిలో గెలుపొందిన వారికి కూడా బుల్లెట్ బైకులు, హోండా బైకులను కూడా ప్రైజ్ మనీల కిందకి పెట్టారు. ఇక్కడ కేవలం కోడి పందాలు సంప్రదాయబద్ధంగా జరపడంతో పాటు పొట్టేల పందాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ముఖ్యంగా ఎగ్జిబిషన్ కూడా ఉచితంగా పిల్లల కోసం 3 రోజుల పాటు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు వారికి అత్యంత సాంప్రదాయబద్ధంగా జరుపుకునేటువంటి పండుగల్లో ఒకటి. దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు కూడా తమ సొంతూలకు వచ్చి కుటుంబ సమేతంగా ఈ యొక్క పండుగని జరుపుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కానీ, ఇక్కడ ఏ రకాల పందాలు జరుగుతున్నాయన్నది కూడా మరిన్ని విషయాలు నిర్వాహకుల మాటలు తెలుసుకున్నాం. సార్, ముఖ్యంగా తెలుగు వారికి సంప్రదాయ పండుగ సంక్రాంతి ఎలా నిర్వహించబోతున్నారు ఈ 3 రోజులు? ముందుగా మీడియా మిత్రులకి, అట్లాగే మా గ్రామ ప్రజలు, మొత్తం రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మా గ్రామం తరఫున, మా పెద్దల తరఫున మేము చాలా మంచి ఆహ్లాదమైన ఈ సంక్రాంతి ఉత్సవాలు ఫెస్టివల్ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామండి. మేము దీనికి ముఖ్య కారణం మా గ్రామంలో వేంచేసి ఉన్న 120 సంవత్సరాల పైబడి వేంచేసి ఉన్న శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ దేవస్థానం మాకు గ్రామంలో హైవే దగ్గరలో ఉండటం వలన ఆ గ్రామం దగ్గరలో, గుడి దగ్గరలో చేయడానికి చాలా కొంచెం ఇబ్బంది కలిగి, ట్రాఫిక్, అక్కడున్న ఖాళీ స్థలం లేకపోవడం వలన ఈ రామవరప్పాడు పరిధిలోని శ్రీ ఫ్యూజన్ ఇన్ఫ్రా వారి విలాస్ డెవలప్మెంట్ ప్లాట్లో నిర్వహించుకుంటున్నామండి. లాస్ట్ ఇయర్ 2024-2025 గ్రామ పెద్దల సహకారంతో, అలాగే గ్రామ ప్రజల సహకారంతో అందరూ చైతన్యవంతంగా ఈ కార్యక్రమానికి మేము పెద్దల ద్వారా నిర్వహిస్తున్నామండి. దీని ద్వారా ఒకటి, అమరావతి రాజధాని అని ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అనేది మంచి ఒక బృహత్తమైన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నారండి. దీనిలో భాగంగా ఇక్కడ కళలు, సాంప్రదాయ నృత్యాలు, ఈరోజు గంగిరెద్దులతో జరిగిన ఇవే కానీ, ముగ్గుల పోటీల్లోనే కానీ, లేదా కొద్దిసేపటికి పొట్టేలు ఇవన్నీ సాంప్రదాయమైన, ఎక్కడ హింసకు తావు లేకోకుండా చక్కటి హైకోర్టు ఆదేశాలు మేము దాన్ని సూచిస్తూ, దాన్ని స్వీకరిస్తూ, దాని ద్వారా మేము ఈ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఈ 3 రోజులు మేము నిర్వహించడానికి మొత్తం గ్రామ పెద్దలు చేసామని సమయం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామండి మేము. అంతేగాని ఇక్కడ ఎటువంటి ఏదో లేనిపోని రోమర్లు సృష్టిస్తవే కానివ్వండి, అటువంటిది మేము ఇక్కడ ఎటువంటి చేయడానికి అవకాశం లేకోకుండా మా సొంత ఓన్ గ్రామ పెద్దల నిధులతో కొన్ని కార్యక్రమాలు, జెయింట్ వీల్స్, చిన్నపిల్లలకి, మహిళలకి, కొన్ని చోట్ల ఇది కేవలంగా మగవాళ్ళ వారికే పరిమితమండి. కానీ మా అమరావతి రాజధాని విజయవాడ సిటీ లిమిట్స్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మేము కొన్ని మహిళల కోసం సపరేట్గా చేసామండి. మహిళలు ఎక్కువగా లాస్ట్ ఇయర్ కాడ మహిళలు దాదాపు మాకు ఇక్కడికి 10 నుంచి 15 వేల మంది మహిళలే ఉన్నారండి. ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఈసారి కాడ మహిళలు అత్యధికంగా సేవించి మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, అలాగే అమరావతిలో రాజధానిగా మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో మంచి గ్రోత్తో ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఇటువంటి ఫెస్టివల్ కార్యక్రమాలు నిర్వహించి, ఎక్కడి నుంచో ఈరోజు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ఆల్రెడీ వచ్చి ఉన్నారండి ఈ సందర్శకులు దీన్ని చూడడానికి. ఈ 3 రోజులు చాలా మంచి సాంప్రదాయమైన ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించడానికి మా గ్రామం తరఫున, మా ప్రజల తరఫున అందరూ విన్నామండి. అయితే ఇక్కడ ఏదైతే బరువులు ఏర్పాటు చేశారో, బరువుల దగ్గర మహిళలకు కానీ, లేదా విఐపీలకు కానీ, సాధారణ ప్రజలకు కానీ ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? గ్యాలరీలు ముఖ్యంగా అంటే విఐపీ గ్యాలరీ ఉంది, నార్మల్ గ్యాలరీ ఉందండి. ఒక కుటుంబంతో చంటి పిల్లలతో సహా వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి కూడా జెయింట్ వీల్స్ అని ఆహ్లాదరంగా ఫ్రీగా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఇదివరకు కోడి పందాలంటే ఇక్కడి నుంచి కోనసీమ వెళ్ళి కోనసీమలో చూసి వచ్చేవాళ్ళం మేమైతే. అప్పుడు కోనసీమను తలపించే విధంగా అక్కడ ఏర్పాటు చేసిన దానికంటే భారీగా ఏర్పాట్లు చేసి ఒక ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని క్రియేట్ చేసి
మేము హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామండి. మన ప్రాంతంలో ముఖ్యంగా వంటలంటే చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ కూడా పిండి వంటలకు కూడా ఎక్కువగా కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు. సో ఇతర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వారికి ఎలాంటి రుచులు ఇవ్వబోతున్నారు మీరు? ఇక్కడ మనకి ఈ పండగ అంటే అరిసెలని, స్వీట్స్ అని, జంతికలని నిన్న ఆ పోటీలు కూడా జరిగినాయి మాకు. మేము సాంప్రదాయబద్ధంగా నిన్న ఆ పోటీలు కూడా పెట్టాము. ఆ పోటీలు ఆ పదార్థాలు కూడా ఇక్కడ మేము సందర్శకులకు అవైలబుల్ పెట్టినామండి. మిఠాయి షోరూమ్ అని చెప్పేసి మా సందర్భంలో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. స్వీట్స్ కానీ, కారం ఐటమ్స్ కానీ మొత్తం ఉన్నాయండి. పిల్లలు వచ్చి ఎంజాయ్ చేసి ఒక ఎగ్జిబిషన్కి వెళ్తే ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో ఇది కోడిపందాలు బరి కాకుండా ఆ ఎగ్జిబిషన్ టైంలో పెట్టేసి మేము జనాలు కానీ వచ్చి అది కాక సిటీకి దగ్గర నడిబొడ్డులో చేయడానికి ఇక్కడున్న మేము అందరం కలుపుకొని చేసుకుంటున్నామండి. అది ఓకే. ఇక్కడ కోడి పందాలతో పాటు ఇంకా రకరకాల కార్యక్రమాలకు కూడా కైట్ ఫెస్టివల్ నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఇంకా ఏమేమి పెట్టారు అంటే ఇక్కడ ఫస్ట్ టైం మేము గొర్రెపోటు పొట్టేల పందాలు కూడా పెట్టామండి. అవి చూస్తానికి చాలా ఆహ్లాదకరంగా, పిల్లలకు కూడా చాలా ఎంజాయ్మెంట్తో కోడి పందాలతో పాటు అవి కూడా ఉంటాయండి. దానికి ప్రైజులుగా హోండా సైన్ అని చెప్పేసి, బుల్లెట్ పందాలు అని చెప్పేసి సందర్శకులని కొంచెం ఎంకరేజ్ చేయడానికి అవి కూడా పెట్టున్నామండి.